శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 34వ లేఖ పుస్తకం. ఇది ఎప్పుడు రచించారంటే ఫిబ్రవరి 1, 1946వ సంవత్సరం. 1944లో ఒకనాటి ఉదయాన 8, 9 ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనానుడై శ్రీవారిని సమీపించి, భగవానే, పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకుందామంటే నాకు చదువు రాదే, ఏం చేసేది, నేనెలా తరించగలను అన్నాడు. చదువు రాకుంటే ఏమి, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును అన్నారు భగవాన్. ఇక్కడున్న వారంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే, నాకేమీ చేత కాదే, ఎలా అన్నారు అతను. భగవాన్ చెయ్యి అతని వైపు చాపి ఆడిస్తూ, పుస్తకం ఏం చెబుతుందంటావు, నిన్ను నువ్వు చూచుకొని నన్ను చూడమంటుంది. అద్దం చేత పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూచుకో అని చూపినట్లే అన్నమాట. తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది అద్దంలో. ముఖం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనబడుతుంది, లేదంటే ఇక్కడ మసి ఉంది, అక్కడ అది ఉంది, కడుక్కొని రా అని చెబుతుంది. పుస్తకము అంతే. తన్ను తాగన్న తరువాత పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతాయి. తన్ను తా చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నావో చూడు. ముందు నిన్ను సరిచేసుకొని నన్ను చూడు అంటుంది. అంతే. నిన్ను నీవు చూసుకో, అదంతా నీకెందుకు అన్నారు. అతడంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్ళాడు. చొరవగల భక్తులొకరు అందుకొని భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు. చిత్రమేముందండి, అదంతా యథార్థమే. నేను మొదట ఏ పుస్తకాలు చదివాను, ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను, ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు పళనిస్వామి టౌన్లో ఒకరి వద్ద నుండి మంచి మంచి పుస్తకాలు, వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులుగా చదువుతుండేవారు. వయసైన వారు, సరిగా చదువురారు, చదవాలన్న ఆశ మాత్రం ఉంది. పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు. ఆ పట్టుదల, శ్రద్ధ చూసి నాకు సంతోషం కలిగేది. అందువల్ల మనమే చదివి చెబుతామని ఆ గ్రంథాలను తీసుకొని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది. అరే, మన విషయం ఇందులో రాసి ఉందే, ఇదేమి అన్నట్లు ఆశ్చర్యం కలిగించేది. ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే. విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూసినా క్షణంలో అర్థమయ్యేది. వారు 25 రోజుల్లో చదివే పుస్తకం నేను 2 రోజుల్లో చదివి ముగించేవాణ్ణి. వారది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు. ఈ విధంగానే నాకు గ్రంథ పరిచయం కలిగింది అన్నారు భగవాన్. శివప్రకాశం పిల్లై భగవానుని చరిత్ర రాస్తూ ముందే, బ్రహ్మమున్నుం పెరరయామలే బ్రహ్మజ్ఞానం పెట్ర పులవర్, అంటే తెలుగులో బ్రహ్మమును పేరు తెలియకనే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు. అందుకే కాబోలు అన్నారు భక్తులు. అది సరే. అందుకే తన్ను తా చూచి పుస్తకం చూస్తే మంచిదన్నారు. అలా చేస్తే ఉన్నదానికి పరిభాషరా ఇది అని తెలుస్తుంది. తన్ను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లున్నావో చూడు అంటుంది అన్నారు భగవాన్. భగవాన్ వలె కావటం అందరికీ సాధ్యమా? అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు సరిదిద్దుకోవడానికైనా వీలే కదా అన్నారు భక్తులు. అది సరే, చదువు సహాయం కాదనలేండి, చదువు రాదే ఎట్లాగా తరించడం అన్న విచారంతో కుంగి పోవలసిన పని లేదన్నామే కానీ
చదవరాదన్నామా? చూడండి అతడు ఎంత దిగాలు పడుతూ అడిగాడో. అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కృంగిపోరు. నమస్కారం. ఓం అరుణాచలేశ్వరాయ. జై శ్రీరామ్.